ఒక యూనివర్సిటీలోని పుస్తకాలు కాలిపోవడం వల్ల మన దేశం యొక్క ఫ్యూచర్ మారిపోయిందని మీలో ఎంతమందికి తెలుసు? ఇదే ప్రపంచంలోనే మొదటి విద్యాలయమైన నలంద యూనివర్సిటీ. అండ్ మీరు నమ్మరు, 1193లో ఈ యూనివర్సిటీపై దాడి జరిగినప్పుడు ఇందులోని పుస్తకాలు దాదాపుగా 3 నెలల పాటుగా కాలిపోయాయి. నలంద యూనివర్సిటీ భారత్లో ఉన్న బీహార్లో 427 ADలో దీన్ని స్థాపించారు. ప్రపంచ వ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులు ఇందులో శిక్షణ తీసుకునేవారు. ముఖ్యంగా చైనా, జపాన్, టిబెట్ వంటి దేశాల నుండి నలంద యూనివర్సిటీకి వచ్చేవారు. అయితే ఈ యూనివర్సిటీలో బౌద్ధ గ్రంథాలు, సైన్స్, మెడిసిన్స్, తత్వశాస్త్రం వంటి లక్షల గ్రంథాలు ఉండేవి. వివిధ రకాల ఆర్కిటెక్చర్స్ ఎలా నిర్మించాలనే దాని గురించి కూడా ఈ గ్రంథాలలో ఉండేది. కానీ 1193లో బఖ్తియార్ ఖల్జీ ఈ యూనివర్సిటీపై దాడి చేసి ఇందులో ఉన్న పుస్తకాలన్నింటినీ కాల్చేశాడు. ఈ పుస్తకాలన్నీ కాలిపోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. అంటే ఇది ఎంత భారీ యూనివర్సిటీ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నలంద యూనివర్సిటీలోని పుస్తకాల యొక్క జ్ఞానం ఇప్పటికీ మనకు అందుబాటులో ఉండి ఉంటే మన భారతదేశం ఇతర దేశాల కన్నా ముందు ఉండేదా లేదా అనేది కామెంట్ చేయండి.